మీరు కృప చూపినందుకై సహాయం చేసినందుకై వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి మా మధ్యకి తీసుకొచ్చినటువంటి పెళ్లి కుమారుని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఇది జరుగుతున్నటువంటి యొక్క వివాహ కార్యక్రమం తండ్రి ప్రభావ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీకు మహిమకరంగా మీరు జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు కోరుకుంటారని నమ్ముతూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్.
పాత గీతం. సర్వాధికారి పరిశుద్ధులైన తండ్రి, ఈ కాలంలో మా ప్రియులు అరవకుమార్ గారిని అలాగే కరుణను ప్రేమించి ఈ సమయంలో పరిశుద్ధ వివాహంలో వారు దత్తపరచబడడానికి కృప చూపించేవయ్యా. తండ్రులకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతా ప్రారంభం నుండి ఇప్పటి వరకు నుంచి మరియు అర్థమై కూడి వచ్చిన మీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా దర్శించారు. ఇక ముందు వివాహ కార్యక్రమం కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ ఇక్కడ మీరుండి వివాహం చేసుకుంటున్న తల్లిదండ్రుల మీరుండి వివాహ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా. నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరిశుద్ధ పరిశుద్ధ
జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరానిత్య. రైతుడికి పరిశుద్ధ లేఖనాల నుంచి ఆది కాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వరకు చదువుతున్నాం. రైతుడికి బైబిల్ కూడా చూడవలసిందిగా నేను చేస్తున్నాను. ఆది కాండము 2వ అధ్యాయము 18 వచనం నుండి 24 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటైన సహాయము వారి కొరకు చేయగలుగుతాను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టను చూచుకొరకు అతని ఎందుకు వాటిని కల్పించింది. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పక్షులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. అయినను ఆదాముకు సాటైన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుని యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూల్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము ప్రభువునకులైన మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమును శిరస్సయ్యున్నలాగున పురుషులు భార్యను శిరస్సయ్యున్నారు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను పైనుగల సంఘముగాను ఆయన తన ఎదుగుగాను నిలబెట్టుకున్నట్లయిన వాక్యంలో వెలుగు స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేదు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములే తమ భార్యను ప్రేమించబడుటకై తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరం ద్వేషించుకోవడం ఎదురు లేదు కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకోడు. మనం క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ ఏడు చేత పురుషులు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఈ బంధము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. కూడి చేసినటువంటి సహోదరి సహోదరులకు తల్లిదండ్రులకు అలాగే నూతనంగా చేపడుతున్నటువంటి నూతన వధువులకు దేవుని పెద్ద ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యభాగము చదువుకున్న యోహాను సువార్త యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబట్టి ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి ఆయనకి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమీపంలో రాలేదను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుదనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 తూములు పట్టు 6 రాత్రికాలంలో అక్కడ ఉంచబడి ఉంటుంది. యేసు ఆ బాణం ఎండతో నిపుడయ్యి వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరింటిని ముంచి ఇల్లు ప్రధాన ఎందుకు తీసుకొని పోనని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చాము ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలుసుకుని కానీ
విందు ప్రధానికి తెలియలేకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాళ్ళను మొదటి నుంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయనకు విశ్వాసము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. అలాగే చేయవచ్చు మీకు కూడా మనం తెలియజేస్తున్నాను. మంచిది. ఇది శుభదినం. కారణం ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో కూడా ఘనమైనది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ ఘన వివాహ కార్యక్రమం ఘనంగా జరగడం మాత్రమే కాక వారు ఇక్కడ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా వధువులు ఉన్నారు. వారి బ్రతుకులన్నింటినీ కూడా దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలని పరిశుద్ధంగా బోధిస్తుంది. అలాగే మన పితరులు అందరూ కూడా ఆత్మీయంగా కొనసాగిన వారందరినీ ఉదాహరణగా తీసుకొని అబ్రహాము శారాన్ని కానీ విశ్వాసు విపకాన్ని కానీ వారిని ఆదర్శంగా తీసుకొని వారి కొనసాగాలి. అలా కొనసాగడం మంచిదని మనం బోధిస్తూ ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో 180 మాట ఏంటంటే నీ భార్య నీ లోపల ఫలించు ద్రాక్షవల్లి. అంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అలా వదులుతారు, దీవించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. దేవుని చేత దీవించబడిన వారు ఎలా ఉంటారంటే భార్యాభర్తల యొక్క బంధం ఈ రోజున పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాల ప్రకారంగా ప్రమాణాలు చేస్తారు. అయితే వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే అక్కడ ద్రాక్షాలని కనిపిస్తుంది. ద్రాక్షాలని ఎంత ఫలించేదైనా పందిరిలో ఆడుకోవాలి. కృపాసత్య సంపూర్ణ సకల ఆశీర్వాదాలకు కారణభూతులైనదిగా మీకు స్తోత్రాలు. నాయన ఇక్కడ సిద్ధంగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వధువులను చేతులుగా పరిస్తున్నారు. నాయన ఇప్పుడు వారి పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా చెత్తపరచబడి వారి బ్రతుకులన్నింటినీ కూడా ప్రేమ సమాధానంతో ఆశ్చర్యము సుఖ సౌఖ్యాలు కలిగి సంతానము కలిగి ఆశ్చర్యాలు కలిగి ఉన్నతమైన స్థితి కలిగి సమాజంలో మీకు మహిమకరంగా భక్తుల్ని అభివృద్ధి చెందినట్లు వధువులను మీరు ఆశీర్వదించమని వివాహ కార్యక్రమం మరింత ఘనంగా మీకు మహిమకరంగా జరిగిస్తూ వారి భావచిత్తు మరింత దీవెనకరంగా ఉన్నట్లు చూడండి. వివాహ కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యవసాయంలో జరిగిపోతున్న కార్యక్రమం అంతకు మనం చేతులు కాపాడిస్తుంది. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మధ్యలో ఉన్నారు యావత్తలతో కూడా నమ్మిన వాళ్ళు విడిచేతులపై యేసై హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంచెం ఆర్భాటంగా హల్లెలూయా. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సింహాసనం ఉంటుంది. ఆయన వారితో కూడా ఉండి తన ప్రజలను ఆశీర్వదించింది. చాలా సంతోషపడి ఈ పరిశుద్ధ వివాహానికి నన్ను ఆహ్వానించినటువంటి నా ప్రియతమ నవచరులు శ్యామ్ కుమారయ్య గారికి,
శాంతి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇంకా కొద్దిసేపట్లో దైవజనులు జ్యోతిరాజయ్య గారి ద్వారా వివాహం జరిగి భార్య భర్తలుగా మార్చబడి కుటుంబ జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి ప్రియ వ్యక్తిలో అరుణ్కి కరుణకి నా ప్రత్యేక దేవుడు చేస్తున్నాను. ఏ సమయంలో ప్రత్యేక రీతిలో ఆస్వాదించి మధ్యలో చెవులు కాక అందరూ ఒకసారి ఆమె చెప్పండి. ఆమె ఇంచుమించుగా మీరు అందరూ ప్రార్థనలు అనుకుంటున్నాను. పెళ్ళిళ్ళకు సంబంధించిన సందేశాలు మీరు చాలా చాలా వినుంటారు, చూస్తుంటారు. అయితే దైవజనులు నేను ప్రేమించి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ కొద్ది మాటలు నేను మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ నాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి దైవజనులు ప్రియ తమ్ముడు కృష్ణ గారి ప్రత్యేక వందనాలు చేస్తున్నాను. వేదిక గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియుల వివాహము, పెళ్లి, పరిణయము, కళ్యాణము ఇవన్నీ కూడా దగ్గర మనకు ఇస్తూ ఉంటాయి. ఇక ఈ పెళ్లి అనేది ఒక మనిషి ఉద్రేకపడో తొందరపడో ఇద్దరు వారు ఏదో ఆలోచించి చేస్తున్నారు కాదు. వీళ్ళ 68వ కీర్తనలో 6వ వచనంలో ఒక చక్కటి మాట ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని ఆకాంక్షలను సంసారులుగా చేయవాడు. దేవుని ఆకాంక్షలను సంసారులుగా చేయవాడు. వివాహం కాకముందు అరుణైన అతను కుమారి కరుడైన ఏకాంగి అయితే వారిద్దరు దేవుడు కలపడం ద్వారా అదే వివాహము వారి సంసారాలుగా దేవుడు చేస్తాడు. పిల్లలుగానే ఏదో ఎగిరి కార్యక్రమం లాగా, ఏదో సరదా కార్యక్రమం లాగా, ఏదో తప్పు జరుగుతున్నట్టుగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే వివాహం అనేది మన పరలోక తండ్రి అయిన దేవుని ఆలోచన. ఆదాము దేవుడు ఈ సృష్టి 5 రోజుల్లో తన నోటి మాటతో కలగ చేసిన తర్వాత తన పోలికతో తన స్వరూపంలో ఆయన తయారు చేసి ఆదాములోనే అబ్బాయి ఆదాముని, స్త్రీని పురుషుని ఆదాములోనే ఆయన అరేంజ్ చేసి అలా వచ్చేసాడండి. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళా దేవుడు ఆలోచించి అది ఎక్కడో ఏదో చిన్న తేడా అనిపిస్తుందని అంతటా ఆయన మనం ఆలోచించి నన్ను మంటలుగా ఉండటం మంచిది కాదు అని ఆయన కాళ్ళని కలిగేసి ఆయన ప్రక్కన ఎక్కువలోని స్త్రీని చేసి వారిద్దరిని ఏదేను అనే పాటలో నుంచి ఆశీర్వదిస్తూ మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి అని వారితో చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో నాకు దైవం చదువుతాను. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం,
విమలమైన నీరుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహిల్చి ఇంతగా ఫలింపచేసితివి. ఈశ్వర సంపదనంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. కార్యక్రమం నడిపిస్తున్న పాస్టర్ శేఖర్ గారికి నాకంటే ముందు అద్భుతమైన సందేశాన్ని నూతన వధూవరులకు కావలసిన మంచి మాటలు చెప్పి వారిని బలపరిచిన ప్రియమైన దైవ సేవకులు జాన్ కాంతయ్య గారికి హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే వివాహం ఎప్పుడు చేస్తారా అని చాలా ఎదురు చూస్తూ ఆసక్తితో కనిపెడుతున్న నూతన వధూవరులు అరుణ్ కుమార్, కరుణ, వారిరువురికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నారు. సియోనులో నుండి దేవుడు వీరిని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి సమయంలో వివాహ సందేశం అయిపోయింది. చాలా చక్కటి మాటలు మనం విన్నాం. నిశ్శబ్దంగా ఉన్నాం. కొంచెం ఆ 7 సెకండ్లు బయటకు తీసుకెళ్ళండి. అయ్యా మాట్లాడదండి కదా, కొంచెం నిశ్శబ్దం. ఆ 7 సెకండ్లు కొంచెం బయటకు తీసుకెళ్ళండి. ఈ కార్యక్రమం ఇలా జరగడం దేవునికి మహిమ. మరొక దైవ సేవకుని కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాహ మహోత్సవంలో పరిశుద్ధాత్ముడు వారు తోడైంది వీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వివాహం గురించి చాలా చక్కటి మాటలు బైబిల్లో ఉన్నాయి. వివాహ సందేశం అయిపోయింది. నేను అంతా ఎక్కువ మాట్లాడను, కానీ ఒక 2 మాటలు వీరి కోసం చెప్పి నేను వివాహాన్ని జరిగిస్తాను. వివాహం గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని. అందులో వారి గుర్తించాలి. వివాహం ఘనమైందంటే చాలా మంది ఏమవుతుందంటే పెళ్లి కార్యక్రమం ఘనమైంది అనమాటని పెళ్లి కార్యక్రమాన్ని బాగా హైలైట్ చేస్తారు. నేను చెప్పే మాట ఏంటంటే వివాహం అనే మాట పెళ్లి కార్యక్రమానికి సంబంధించింది కాదు. వివాహం అనే విషయం ఘనమైందంటే వివాహం వ్యవస్థను గురించిన మాట, కుటుంబ వ్యవస్థను గురించిన మాట. కనుక ఈ లోకంలో మీ ఇద్దరికి ఘనమైనది ఏదైనా ఉంది అని మీరు భావిస్తే ఈ రోజు జరుగుతున్న ఈ వివాహమే అన్ని విషయాల్లో ఘనమైనది. కాబట్టి మీరిద్దరూ బాగా ప్రభు సన్నిధిలో ఈ విషయాలు గ్రహించి ఒకరినొకరు ఘనపరుచుకొని ఒకరినొకరు ఘనత తెచ్చుకొని మీ ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొని దేవుడు ఘనమైన వ్యవస్థగా మిమ్మల్ని కలిపాడు కనుక మీ జీవిత కాలం ఇద్దరు కూడా మరి ఘనపరుచుకుంటూ ఘనత తెచ్చే వ్యవస్థగా ఈ కుటుంబ వ్యవస్థ లోకానికి కనపరచాలి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ హీనమైపోయింది తెలుసు కదా. ఈరోజు పెళ్లి అంటే హాస్యాస్పదం అయిపోయింది, నవ్వులు పాలైపోయింది. అందరూ సేకరించుకునే పరిస్థితిలోనికి మరి పెళ్లి వ్యవస్థలు వచ్చేస్తున్నాయి. పెళ్ళైనటువంటి కొన్ని రోజులకి కొన్ని నెలలకి పవిత్రత పరిశుద్ధత పట్టుకునే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటాం, పరిశుద్ధ దినం అంటాం, ఆదివారాన్ని పరిశుద్ధ దేవాలయం అంటాం. అలాగే మనం చేసుకునే వివాహం కూడా పరిశుద్ధ వివాహం అంటాం. ఏం చేస్తే మంచిది అని సంతోషించాలి. ఇప్పటికే మీరు చాలా మంచిగా సంతోషిస్తున్నట్టు మీ ఫ్లెక్స్లు చెప్పుకునేలాగా అబ్బాయి ఏం బొమ్మలు వేశారండి, సైకిల్ మీద వెళ్తున్నారు ఇద్దరు, ఇంకా రకరకాల యాంగిల్స్ ఫోటోలు దిగారు, చాలా చక్కగా ఉన్నాయి ఫ్లెక్స్లో. ఒక నిమిషం లేచి అరుణ్ కుమార్ కరుణ వివాహాన్ని దేవుని సన్నిధిలో
జరిగించడానికి సిద్ధపడి ఉంటుందిగా ఒక్క నిమిషం మన కళ్ళు మూసుకొని మన చేయి పైకి ఎత్తి కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. అందరూ కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా మీ కుడి హస్తాన్ని పైకి ఎత్తాలి. మీ చేయి పైకి ఎత్తుతున్నాం. ప్రభువుని స్తుతించబడుతుంది. దేవుని సన్నిధిని కూడి ఉన్నాం. వివాహం అనే విషయంలో ధర్మైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించారు. కాలానుకూలంగా వివాహంలో హాజరుకొచ్చే క్రీస్తు దాన్ని అలంకరించి దాని అందరూ గౌరవం తీర్చారు. అపోస్తులైన ఒక చిన్న ప్రకటన మీ అందరిని అడుగుతున్నాను. ఒక ప్రశ్న అయితే సందర్భంలో ఈ మాట విధాలు పెళ్లి కుమారుడు అరుణ్ కుమార్, పెళ్లి కుమార్తె కరుణ పరిశుద్ధ వివాహం జతపరచబడికై వచ్చినారు. వీరిద్దరిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ దేశ చట్టం బట్టి కానీ వీరిద్దరు వివాహం ఆడరాదని న్యాయపరమైన కారణం ఏదైనా ఉంటే దాన్ని ఇప్పుడే తెలియజేయాలి. అమ్మా చిన్న వాళ్ళు వింటున్నారా? వీరిద్దరికి పెళ్లి అవ్వకూడదండి, మరి దానికి సంబంధించిన కారణాలు మా దగ్గర ఉన్నాయంటే ఇప్పుడే చెప్పాలి. ఇది ఆధార ప్రకటన. మాకు ఏ అభ్యంతరం లేదండి, ఈ వివాహానికి మేము అందరూ సమ్మతిస్తున్నాం అన్నవారందరూ ఒక్కసారి మీ గురు హస్తాలు పైకి చూపిస్తారా? ఒక్కసారి మీ గురు హస్తాలు పైకి చూపిస్తారా? మాకు ఏ అభ్యంతరం లేదన్నవాడు మీ గురు హస్తాలు చెప్పిన కారణాన్ని బట్టి ఈ వివాహం జరిగించడానికి ఇష్టపడుతున్నారు. శ్రద్ధగా వినండి. వీరిద్దరి వివాహంలో జతపరచబడకూడదని ఏ కారణమైన మీరు తెలుసుకున్న పక్షంలో దాన్ని ఇప్పుడు ఒప్పుకోవాలని దేవుని సన్నిధానంలో మీరు గట్టిగా ఆజ్ఞాపించుతున్నారు. మా వివాహం జరగడానికి ఆటంకం ఏదైనా ఉంటే చెప్పాలి, లేకపోతే ఏ అభ్యంతరము లేదు అనే మాట తెలియజేయాలి. దేనికి ఎవరిని కరుణాన్ని వివాహం చేసుకుంటా ఏ అభ్యంతరం లేదు. లేదు మంది అమ్మ నీకు కూడా చెప్పు, మీరు వివాహం చేసుకున్న అభ్యంతరం ఉందా? అబ్బాయి ఎంత బాగా సిద్ధపడుతున్నారు, ఎంత మంచి ప్రదర్శనమా. చాలా సంతోషం. కాబట్టి దీవించున్నాక మైకానికి ఇవ్వండి. అరుణ్ కుమారుడు నీవు కరుణ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హక్కుకొని నువ్వా ఎవరండి? కరుణ. అమ్మ కరుణని నీవు అరుణ్ కుమారుని కూర్చుని నీ భర్తలుగా చేసుకొని ఈయనను మాత్రమే హక్కుకొని నువ్వా. చాలా సంతోషం. కాబట్టి మంది దీవించుగాక. మరి సమయంలో ఇరుపక్షాల తల్లిదండ్రులు వేదిక రమ్మని ఆహ్వానిస్తున్నారు. అరుణ్ కుమార్ గారి అమ్మ నాన్నగారు, అరుణ అమ్మ నాన్నగారు ఇద్దరు పైకి రావాలి. త్వరగా రావాలి. ఇందాక చెప్పారు పట్టణంలో ఆలోచన చేస్తున్నారు. ఏమో చెప్పండి. వెంకటేశ్వర అమ్మాయి నీకు ఏమవుతుంది? మీ అమ్మాయి
మీ అమ్మాయి కరుణకి మరి శ్యామసుందర్ కుమారుడు అరుణ్ కుమార్ గారికి భార్యటువంటి వీళ్ళు సంపూర్ణంగా అంగీకరిస్తున్నారా? వీళ్ళు చాలా సంతోషం ఐక్యండి. అయ్యా శ్యామసుందర్ గారు, శ్యామ్ కుమార్ గారు, ఓకే క్షమించారు, శ్యామ్ కుమార్ గారు మరి వెంకటేశ్వర గారి యొక్క కుమార్తె అరుణను మీ కుమారునికి భార్య సంపూర్ణంగా అంగీకరించి ఇస్తున్నట్టుగా మరి మీ కుమారునికి భార్యగా మీకు కుమారుగా మరి కరుణ మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నారు. చాలా సంతోషం. మీరిద్దరూ మీ అబ్బాయి చేపట్టండి, మీ ఇద్దరు మీ అబ్బాయి చూపట్టండి. రామోత్సవంలో ఒకసారి చక్కటి సన్నివేశం. ఈ సమయంలో వెంకటేశ్వర దంపతులు వారి కుమార్తె కరుణను శ్యామ్ కుమార్ గారి యొక్క కుమారుడు అరుణ్ కుమార్ చేతికి అప్పగిస్తున్నట్టుగా మనం అందరం గట్టిగా చప్పలగొట్టి ఈ కన్యాదాన కార్యక్రమం వెంకటేశ్వర గారు, శ్యామ్ కుమార్ గారు కలిసి చేతిలో పెట్టేశారు. ఇక జీవిత కాలంలో ఇద్దరు మీకు ఏ సంబంధం లేదు. ఇది మీరు ఎందుకు వచ్చారు? ఎప్పుడో చూస్తారు చాలా బాధ్యత అయిపోయింది. ఇప్పటి నుండి నువ్వు భార్యగా నన్ను సేవించుకుంటున్నావు. అయితే ఈ క్రైస్తవ వివాహాలకి ప్రాముఖ్యమైన ఏంటంటే దేవుని సంపూర్ణ అరుణ్ కుమార్ అని కరుణ అని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగించుదని దేవుని యొక్క ప్రమాణం చేయుచున్నాను. అరుణ్ కుమారులను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను సంరక్షించుటకై నా భర్తలుగా చేసుకుంటున్నాను. ఇలా జరిగిందని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణంలో దేవుడు వినిన్నాడు. అందుకు అందరూ సాక్షులు వీరిద్దరూ చేసుకున్న ప్రమాణం బట్టి ఒకసారి గట్టిగా చెప్పబడతాము. దేవుడికి ఈ సమయంలో వివాహ సంబంధమైన పూర్తిగా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా
నీ దీవెనలేవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను ఆదిపారుస్తున్నానుగా చేసుకుంటున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున దీనిని నీకు ధరింపచేయుచు నా భార్యనుగా స్వీకరించుచున్నాను. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా
కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం దేవుని సముఖమందును ఈ సమయంలో ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు కనుక వీరిద్దరు భార్య భర్తలని ప్రభుత్వాన్ని ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమును ప్రకటిస్తున్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. చివరకు వీరిద్దరు ఎడబాయకులు తెలియజేస్తున్నాను. దేవుడి ప్రజలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇద్దరు మోకరించాలి. శాస్త్రం చేసేవారు అందరూ వేదిక మీదకి వచ్చి ఒకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఏకాంగులను సంసారులుగా చేయి దేవుడవు. ఇదిగో ఈ సమయంలో ఈ సేవకులు శ్యామ్ కుమార్ గారిని దంపతులను ఆశీర్వదించి అనుగ్రహించిన కుమారుడు అరుణ్ కుమార్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అదే సమయంలో వెంకటేశ్వర గారి దంపతులను ఆశీర్వదించి ఇచ్చిన కుమార్తె కరుణను బట్టి నేను కనపరుస్తున్నాను. వీరిద్దరిని ఐక్యపరిచి ఒక కుటుంబ వ్యవస్థను మీరు ప్రారంభించినందుకు మీకు స్తోత్రం. ఇదిగోనైనా ఈ దినం నుండి నీ నిత్యమైన సన్నిధి, నీ సహాయము, నీ తోడు, నీ ఆశీర్వాదము మెండుగా బిడ్డలుగా ఇచ్చేయండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మని నామముగా లయమైపోవునుగాక. నీ సేవకునిగా బిడ్డలపై శాంతిని ప్రకటిస్తున్నాను. సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, ఆశీర్వాదములు కలుగునుగాక. అడుగు పెట్టు స్థలంలో దైవికమైన శాంతి కలుగునుగాక. ప్రజలు ఈ విలువలను చూసి దైవికమైన నెమ్మదిని పొందుకుంటుగాక. బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా మీరు ఆశీర్వదించబడుతుగాక. అనేక మంది ఆత్మలను సంపాదించగలిగే కృప దేవుడు వీరికి దయచేయునుగాక. అనేక మందికి ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితాన్ని కలిగి ఉండునుగాక. సేవకుడిగా పలికిన ప్రతి మాట మీరు అవునని పలికినందుకు కొరకు స్తోత్రాలు. నీ కొరకు బలపరచండి, నీ కొరకు సాక్షిగా నిలవబెట్టుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతున్నామని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానము నూతనంగా జతపరచబడిన అరుణ్ కుమార్ కరుణ దంపతులకు ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము మొడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధువు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద గబబ గబబదని నిజదాని పవని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 ధ పమ గమ పద భగవని ధ పమ గమ పమ గమ పని జగరి సని సని ని సరి గమ మా మా గ ప మ గమ గరి సని సగరి సని రి సదా పద దని ని రి సా.
పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. బహు సహస్రముల సూర్యుల కంటే బహు సహస్రముల సూర్యుల కంటే ప్రజ్వలించుచున్నది మహిమ వలెను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమ తెచ్చెడి భూరాజులందరూ మహిమ తెచ్చెడి మహిమ గల నగరము ఇదియే. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. నీతిమంతులే సూర్యుని వలెను నీతిమంతులే సూర్యుని వలెను నిత్య నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం.
ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ
ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ చిలిపి ఊసుల సింధూరాలు
దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్రబంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని.